సరస్వతి మహాస్వామి వారు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇప్పుడు అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతో పునఃపునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో అనూచానంగా వస్తున్న ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవ మహోత్సవాలు చాలా దేదీప్యమానంగా జరుగుతూ ఈ సంవత్సరము ఇంకా చాలా గొప్ప విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. విశాఖ శ్రీ శారదాపీఠము అంటే ఈ భారతదేశంలో తెలియని వారు లేరు. అమ్మవారి యొక్క శక్తి నలుమూలలా వ్యాపించి రాజశ్యామల ఎక్కడ ఉన్నది అని గూగుల్లో వాటిలో వెతికితే యావత్తు భారతదేశంలో విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే రాజశ్యామల అమ్మవారు ఉన్నది అని ప్రత్యేకంగా మేము చెప్పనక్కర లేకుండానే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకానొక కాలంలో గత 5 సంవత్సరాల క్రితం అనుకుంటాం, రాజశ్యామల అంటే 95% ఎవరికీ తెలియదు. అది ఒక నిగూఢమైన ఉపాసనా దేవత. పూర్వకాలంలో అంటే రాజుల కాలంలో ఈ అమ్మవారిని ఆరాధించి ఆచారము, మడి, అలాగే సంప్రదాయంతో కూడుకున్న జీవన విధానము ఎంతో కట్టుబాటుతో ఉంటే కానీ ఈ అమ్మవారిని ఆరాధించలేని స్థితి. కనుకనే ఈ కలియుగ ప్రభావంలో ఆచార విచారాలు కుదరవు అని ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనని చాలామంది సద్బ్రాహ్మణులు కూడా ఈ ఆరాధనకి చాలా దూరంగా ఉంటారు. కొన్ని కారణాల వల్ల, ఈ భారతదేశంలో కొన్ని కారణాల వల్ల నిగూఢంగా శారదామ్మవారు అని ఇక్కడ ప్రచారం, బహిర్గతంగా శారదామ్మవారు అని ప్రచారం చేస్తున్నా ఆ శారదామ్మవారిలో రాజశ్యామల అమ్మవారు దాగి ఉన్నది. ఇది రాజశ్యామల ఆరాధన నిత్యం ఇక్కడ జరుగుతుంది. రాజశ్యామల అమ్మవారు ఉపాసన నిత్యము కొనసాగుతుంది. ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క బలం చేతనే ఈ విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతిగా ఈ 30 సంవత్సరాలు సుదీర్ఘమైన నా జీవిత చరిత్రలో ఎన్నెన్నో పోరాటాలు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడము, రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ప్రచారం చేసే ఎటువంటి భయము లేని నిర్భయమైన జీవితాన్ని గడపడానికి నన్ను అనుగ్రహించింది రాజశ్యామల అమ్మ. ఈ రాజశ్యామల అమ్మవారిని ప్రచారంలోకి తీసుకువచ్చింది, కీర్తించింది కేవలం విశాఖ శ్రీ శారదాపీఠమే. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రాజశ్యామల హోమాలు, యాగాలు చూస్తూ ఉంటాం. మంచిదే, కానీ ఇతర మతాల్లాగా ఒక చర్చో, ఒక మసీదో, లేకపోతే ఇంకొకటో ఎలా పడితే అలా ప్రచారం చేసే మత విశ్వాసంతో కూడుతుంది కాదు మన హిందూ ధర్మం.
అనుష్ఠానము, తపస్సు వాటితో కూడుకున్నది హిందూ ధర్మం. పూర్వీకులు అలా జీవించారు. అటువంటి కేవలం హోమాలు చేసేస్తే, రాజశ్యామల హోమాలు చేసేస్తే ఏదో పుస్తకాల్లో మంత్రాలు దొరుకుతాయి, బ్రాహ్మణులనే మంత్రగాళ్ళ దగ్గర విధానం కొంత తెలుస్తుంది, స్వాహాకారాలతో హోమాలు చేస్తే ఏదో అయిపోతుందని పాపం అమాయక ప్రజలు అలాగ అనుకోకూడదు. రాజశ్యామల దర్శనమే మహాపుణ్యం. రాజశ్యామల అమ్మవారు హోమం చేసుకుంటేనే ఏదో అయిపోతుంది అని తెలిసి తెలియని బ్రాహ్మణులు చెప్పినా, అమాయక ప్రజలు విన్నా అలా జరిగిపోదు. దీనికి ఉపాసన బలం ఉండాలి, దివ్యమైన శక్తి కలిగిన హృదయం ఉండాలి. ఆ భగవతి కృపచేత ఒక జన్మ తీసుకొని ఆ తల్లిని ప్రచారం చేసే ఒక వ్యక్తిని పుట్టించాలి అమ్మవారు. అటువంటి రాజశ్యామల అమ్మవారిని ప్రచారం చేయించడానికే ఈ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతిగా నన్ను పుట్టించింది అమ్మవారిని అనుకుంటున్నా. ఈ అమ్మవారి యొక్క రాజశ్యామల హోమాలు కొన్ని కారణాల చేత ఇది ఒకసారి చేయడానికి అవకాశం వచ్చింది. చేసిన దగ్గర నుంచి అమ్మవారిని ఏ కుటుంబంలోని, ఏ ఇంటిలోని, ఏ వీధిలోని, ఏ గ్రామంలోని, ఏ పట్టణంలోని, ఏ ప్రాంతంలో కూడా ఒక వ్యాపారంగా హోమాలు చేయకుండా నిష్ఠగా ఉన్న ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే విశాఖ శ్రీ శారదా పీఠం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ దానికోసం అయితే దానికోసం చేసే యాగం కాదు ఇది. అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. చండి ఇటువంటి అమ్మవార్లు కంట ఆచారంతో, ఉపాసనతో, పూర్వజన్మ సుకృతంతో ఆ తల్లి పవిత్రమైన గర్భాల్లో 9 మాసాలు మోసి సమాజం కోసం బయటికి వదిలిన ఆ సృష్టికర్త అయిన ఆ తల్లిలో దాగి ఉంచిన పరాశక్తి ఆ రాజశ్యామల. అటువంటి రాజశ్యామల అనుగ్రహం చేత 9 నెలలు అందరిలాగే తల్లి గర్భంలో దాగి ఉన్న పిండం ఇది. అటువంటి పిండము కేవలం రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనా శక్తితో ఈ పీఠంలో పీఠాధిపతిగా ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, మానవ సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మాతో ఇంత సుదీర్ఘంగా అవిశ్రాంతంగా చేయిస్తుంది అంటే నిజంగా చేస్తే వేలాది సంవత్సరాలు పరపతి కాలము ఉన్న పీఠం కాదిది. వేలాది సంవత్సరాలు ఉన్న పీఠంగా చెప్పుకునే పీఠం కాదిది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పుట్టిన పీఠం ఈ విశాఖ శ్రీ శారదా పీఠం. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే కొడుకు కష్టపడి సంపాదించే ఆస్తికి ఎంత విలువ ఉంటుందో, పూర్వీకులు ఇచ్చిన ఆస్తి కంట తపశ్శక్తితో సంపాదించిన ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. అటువంటి శారదా పీఠంలో ఇక్కడ అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది, నడియాడుతూ ఉంటుంది. గుడ్డి నమ్మకాలతో ఒక హోమం చేతే అమ్మవారిని ఆరాధిస్తే ఏదో అయిపోతుందని కాదు. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే చాలు. చాలామంది విశాఖ శ్రీ శారదా పీఠానికి ఆసేతు హిమాచలం అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఎంతమంది భక్తులు ఉన్నారో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా భక్తులు తండోపతండాలుగా ఎక్కువగా వచ్చే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. మేము ఋషికేశ్లో ఉన్న భక్తులు ఉత్తరాఖండ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఎక్కడి నుంచో 2 నెలలు వచ్చి కీర్తింపబడే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. అమ్మవారు దర్శనం చాలు, అమ్మవారు స్వరూపం చాలు. అమ్మవారిని నిత్యం
ఇక్కడ మా పోలీసులను అడిగినా, ఇక్కడ ఏ వ్యక్తిని అడిగినా, ఇక్కడ మా వాచ్మ్యాన్ అడిగినా, ఇక్కడ ఉన్న మా అర్చకులను అడిగినా, ఎవరు అడిగినా, ఈగ, దోమ, పక్షి, ఇక్కడున్న గోవులు ఎవరిని అడిగినా పొద్దుటి నుంచి 3 గంటల నుంచి ఇక్కడ ఉన్న పీఠాధిపతులు ఏం చేస్తారు అంటే పూసగుచ్చినట్టు 3 గంటల నుంచి ఎంత అనుష్ఠానంలో ఉంటారో ప్రతి ఒక్కరూ చెబుతారు. ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 8:30, 9 గంటల వరకు జ్ఞానము లేదా ఉపాసనలో ఉండే ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే విశాఖ శారదా పీఠం. నేను అనుకుంటా వార్షికోత్సవాలు కాబట్టి ఇక్కడ హోమాలు చేస్తున్నాం, రాజశ్యామల యాగం. ఈ పీఠం మళ్ళా ఎప్పుడు ఎక్కడ హోమాలు ఊరికినే చెయ్యదు. అమ్మ కూర్చుంది ఇక్కడ, రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉంది, త్రికాలార్చన జరుగుతుంది, దేవీ నవరాత్రులు అద్భుతంగా జరిపించుకుంటుంది. ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళకి, ఇక్కడ ఉండాలని అనుకున్న వాళ్ళకి, ఇక్కడ భోజనం చేయాలనుకున్న వాళ్ళకి, ఇక్కడ అమ్మవారు పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి, అమ్మవారి అభిషేకం పౌర్ణమి నాడు చూడాలనుకున్న వాళ్ళకి అద్భుతాలు జరిగినట్లు నిదర్శనం ఉన్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. ఈ విశాఖ శ్రీ శారదా పీఠం ఆషామాషి పీఠం కాదు. చెప్పకూడని ఒక విషయం చెప్తా. ఈ పీఠం కోసం కొన్ని కారణాల చేత కొంతమంది దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు దీన్ని చినుముదామని చూశారు. అందరిలాగా సామాన్యమైన కాషాయం కట్టుకున్న సన్యాసి కాదు ఈ స్వామి. అమ్మవారి యొక్క కృపం చేత నకసిక పర్యంతము, నరనరాలు, మాంసము, కండ, మజ్జ, సమస్త పిండము అమ్మవారి యొక్క స్వరూపం. ఈ పీఠాన్ని కానీ, ఈ యొక్క వ్యవస్థని కానీ, ఈ స్వామిని కానీ పుట్టించిందే ఆమె ప్రచారం కోసం. ఆమె కోసమే బతుకుతున్న పీఠం ఇది. ఆమె తరతరాలు, వేల సంవత్సరాలు కీర్తించబడబోతున్న పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. అటువంటి విశాఖ శ్రీ శారదా పీఠము ఎంతోమందిని పెద్ద పెద్ద పదవుల్లో ఉంచింది, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులు ఇప్పించింది, ముఖ్యమంత్రులు చేసింది. కానీ దాన్ని చెప్పుకుని, గొప్పలు చెప్పుకుని, ఏవేవో ప్రవచనాలు చెప్పే మనస్తత్వం కాదు ఈ విశాఖ శ్రీ శారదా పీఠానికి. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ అమ్మవారు శాశ్వతం. నాకు శరీరం ఇచ్చిన ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. ధర్మం కోసం పుట్టాము, ధర్మం కోసం మళ్ళా మరలిపోతామనే ధ్యాస ఉన్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. నా తర్వాత ఉత్తరాధికారి. అందుకనే అమ్మ నన్ను ఎప్పుడు పట్టుకుపోతుందో మాకు తెలుసు. చాలా తక్కువ కాలం ఉంది అమ్మవారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి. నేను చాలా తక్కువ కాలం ఉంటాను. నెక్స్ట్ పీఠాధిపతి నాలాగే మంచి ఉపాసకుడు కావాలి, జ్ఞాననేత్రం తెరవాలి, లోకల్లో ఏ వ్యక్తికి భయపడకూడదు, భయం లేని పీఠంగా రాజశ్యామల అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకొని సరియైన కాలంలో, సరియైన ముహూర్తంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత, అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత, ఆమె యొక్క చిరునవ్వు చేత చాలా వైభవంగా భారతదేశంలో సన్యాసం అంటే తెలియదు, పీఠాధిపతిని ఎలా చేస్తారో తెలియదు, యావత్తు ప్రపంచం అన్ని ఛానల్స్ చూపించినట్లు ఉత్తరాధికారికి స్వాత్మానందేంద్ర సరస్వతి అనే పేరుతో ఈరోజు సర్వస్వము మా తర్వాత వారిని ఉత్తరాధికారిగా అమ్మవారు ఎంచుకొని మా చేత సన్యాసం ఇప్పించి ఆ తల్లి రాబోయే తరాలకి పీఠాన్ని అందించడానికి ఇంకొక మహాత్ముడు తయారు చేసుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం. అటువంటి
ఈ విశాఖ శ్రీ శారదాపీఠం ఎంతోమంది భక్తులకి ఆశ్రయాన్ని కల్పిస్తుంది. ఎంతోమంది భక్తులు ఉండడానికి కాశీ కానీ, ఋషికేశ్ కానీ, తిరుమల పైన కొండ మీద కానీ, హైదరాబాదులో 14 చోట్లలో కానీ ఎక్కడ చూసినా ఈ పీఠాల అమ్మవారు సన్నిధిలో పూజలు పునస్కారాలు వైభవోపేతంగా జరుగుతాయి. కానీ రాజశ్యామల మాత్రం ఇక్కడే ఉన్నది. మిగతా పీఠాల్లో వేరే వేరే దేవతలు ఉన్నారు. అటువంటి ఈరోజు ఈ వార్షికోత్సవాల సందర్భంగా చాలా ప్రేమపూర్వకంగా, చాలా భక్తిపూర్వకంగా ఇంతమంది భక్తులు ఈ పూర్ణాహుతి చూశారు, అమ్మవారి దర్శనం చేస్తారు. అమ్మవారికి శక్తి, పుష్టి అన్నీ కూడా వాయువులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఇక్కడ దేవాలయము. అటు ఇది గురుపీఠం కాబట్టి, ఇది ఆదిశంకరాచార్యుల వారి యొక్క పరంపరతో కూడుకున్న ఆదిశంకర పీఠం కాబట్టి, ప్రథమంలో దక్షిణంలో దక్షిణామూర్తి ఒక వైభవోపేతమైన ఆగమ ప్రకారంగా ఆ శక్తి అనుకరించేత పుట్టిన పీఠం ఇది. దాన్ని దర్శనం చేసి యజ్ఞాన్ని దర్శనం చేశారు. మీ అందరి అదృష్టము, భాగ్యము. ఈరోజు వారి యూనివర్సిటీ కృష్ణమూర్తి గారు తిరుపతిలో ఉంటారు. ఆయన అద్భుతమైన సంస్కృత జ్ఞాని, ఎన్నో అవార్డులు పొందిన జ్ఞాని. ఒక సామాన్యుడిగా ఉన్నాడు. 50 కోట్లు ఉన్నాయంటే వాడిని పట్టలేం. వాడి డ్రెస్సు, వాడి స్టైలు, వాడి మాటలు. విద్య ఉన్నవాడికి ఆ స్టైలు, మాటలు, పాటలు ఉండవు. కేవలం భగవంతుడి కీర్తనలే వాడి దగ్గర ఉంటాయి. ఈయన దగ్గర మీరు చూశారు ఇందాక నించున్నప్పుడు, పైన ఒక కండువ, షర్టు లేని శరీరము, చిన్న పంచీకట్టు. ఆ దేహానికి విద్య అపారమైన విద్య, అవార్డులు పొందిన విద్య. కానీ ఇది కలికాలం, దానికి విలువ ఇవ్వదు. కానీ పరాశక్తికి తెలుసు, ఈ భౌతిక లోకానికి వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు నాలో ఐక్యం చేసుకునే వీళ్ళే అని. అటువంటి వ్యక్తి ఈరోజు చాలా అత్యద్భుతంగా శారదా అమ్మవారి గురించి, ఈ శారదా పీఠం గురించి, రాజశ్యామల అనుగ్రహం గురించి, ఈ విశాఖ శ్రీ శారదా పీఠానికి గురువు ఎవరు, పరంపర ఎవరు తెలియని అమాయక ప్రజలు చాలామంది ఉంటారు. దీనికి పరంపర అద్భుతమైన జ్ఞాన పరంపర. మా గురువులు రచించిన 200 సంస్కృత గ్రంథాలు, 200. ఈరోజు ఆక్స్ఫర్డ్ లాంటి ప్రచురణ చేస్తున్న విదేశీయ పుస్తకాల్లో కూడా ఆదిశంకరాచార్యులు వారి యొక్క భాష్యాలిక వ్యాఖ్యానము మా పరమ గురువులు సచ్చిదానంద స్వామి వారు చేసిందే ప్రపంచమంతా ప్రచారం అవుతుంది. అటువంటి జ్ఞానపీఠం కూడా ఇది. అటువంటి అన్నీ నిరూపించిన వ్యక్తి మా కృష్ణమూర్తి. వారిని పరిచయం చేసింది మా విభీషణ శర్మ, 30 సంవత్సరాల నుంచి నా శిష్యుడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవలు అందిస్తున్న శిష్యుడు. అటువంటి ఇంతమంది బ్రాహ్మణులు 5 రోజులు చాలా సాత్వికంగా, పరమ పవిత్రంగా, అద్భుతంగా. ఎందుకంటే ఈ ఉపాసన చేసి హోమాలు చేసేవాళ్ళు దొరకరు. ఇది పౌరోహిత్యం చేసే హోమాలు కావివి. తద్దినాలు మాసికాలు పెట్టిన వాళ్ళలాగా, లేకపోతే పౌరోహిత్యం చేసేవాళ్ళలాగా చేసే హోమాలు కావివి. ఉపాసన బలం ఉండాలి. ఎక్కడో ఉంటారు, ఏరుకొని కొని తెచ్చి స్వామివారు భక్తులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు. అటువంటి చాలా మంచి నిష్ణాతులు చేశారు. మా భీమశంకరం ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబం అంతా ఈ పీఠానికి భక్తిపరంగా ఎంతో సేవలు అందిస్తున్న వాడు. అలాగే మా శారదాపీఠం మీద ఎవరో ఈర్ష్య చేత, ఇంకొకటి చేత ఏదైనా ఇబ్బందులు పెడితే శారదాపీఠం అలా నిలబెట్టడానికి తయారు చేసుకున్న అమ్మవారు రాజశ్యామల కృపచేత స్వామివారికి అత్యంత ప్రియ శిష్యుడిగా మా సూర్యకిరణ్ లాయరి గారు ఎంతోమంది సేవలతో ఈ సంవత్సరం చాలా అద్భుతంగా. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చారు రాయ్ ప్రతాప్ రెడ్డి.
పాపం 5 రోజులు ఉండే హైదరాబాద్ నుంచి అన్ని పెద్ద వ్యాపారి అన్నీ వదులుకొని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని వారు చేయడము, ఇది లోక కళ్యాణం కోసం, వ్యక్తి కోసం కాదు. ప్రజాప్రతినిధిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రతినిధిగా ఈరోజు అవినంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వారు రావడము చాలా శుభదాయకము. ఇది రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అద్భుతంగా జరిగింది. మీ అందరికీ అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ, అన్నిటికంటే విశేషం ఏమిటి అంటే కాశీలో అమ్మవారి పీఠం ఉంది, విశాఖ శ్రీ శారదా పీఠం. కాశీలో అన్నిటికంటే మన మఠంలోనే ఉండాలని ఉత్తరాది వాళ్ళు కూడా కోరుకునే అంత అత్యద్భుతమైన మఠం. అటువంటి అత్యద్భుతమైన మఠం నిర్మాణం చేయడానికి మా సుందరం కాశీ నుంచి వచ్చారు. ఆంధ్ర ఆశ్రమం అంటే తెలుసు. ఆంధ్ర ఆశ్రమం అంటే తెలుగువారికి ఆశ్రయాన్ని కల్పించే ఆశ్రమం. కాశీలో మొట్టమొదటిగా ఉన్న ఏకైక, కేదార్ఘాట్లో ఉన్న ఏకైక ఆశ్రమం ఏంటంటే ఆంధ్ర ఆశ్రమం. అమ్మవారు ఆయనకు అనుగ్రహించింది. అమ్మవారి యొక్క కృపచేత విశాఖ శ్రీ శారదాపీఠానికి చాలా అత్యద్భుతమైన కేదార్ఘాట్లోనే ఒక మఠాన్ని నిర్మాణం చేయడానికి వారే పునికిని పూర్తి చేశారు. వారు వచ్చారు కాశీ నుంచి. అటువంటి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా సొంత భక్తులే రావాలనుకున్నాను చాలామంది. ఈసారి అందరూ చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా, చాలా కాలమైంది, కరోనా 2 ఏళ్ళు తర్వాత మేము లేకపోవడం, ఈ సంవత్సరం అందరూ వచ్చారు, భక్తులు వచ్చారు. మీ అందరికీ భగవంతుడు పరిపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణాలు కలిగించాలని ఆశీర్వదిస్తూ, అలాగే జ్వాలా శ్రీకాంత్, నేను వేయించిన ఏది అడ్వైజర్, దేవాదాయ శాఖ అడ్వైజర్ శ్రీకాంత్, ఎంతోమంది ఉన్నారు. అందరికీ ఆశీర్వచనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి వేదిక యూనివర్సిటీ తిరుపతి వారికి, శ్రీమతి అండ్ శ్రీమాన్ గుళ్ళపల్లి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి,